ఇటువంటి అర్థము ఉంది. ఈ యొక్క హగ్గయి గ్రంథం యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంతా కూడా మనకు ఎజ్రా గ్రంథము 4, 5, 6 అధ్యాయాల్లో కనపడుతుంది. అంతకు ముందు నుంచి అంటే పూర్తిగా చూడాలంటే గనక 1-6 అధ్యాయాలు. హగ్గయి గ్రంథంలో జరిగిన సంఘటనలు గనక కావాలి అంటే గనక 4, 5, 6 అధ్యాయాల్లో ఈ యొక్క హగ్గయి గ్రంథం అంతా కూడా చరిత్ర అంతా కూడా ఎజ్రా గ్రంథంలో మనకు కనబడుతుందన్నమాట. ఈ హగ్గయి అనేటువంటి పుస్తకం ఏదైతే ఉందో పాత నిబంధన గ్రంథంలో చిన్న పుస్తకము ఉపద్య గ్రంథం అయితే రెండవదిగా హగ్గయి గ్రంథం. ఈ హగ్గయి అనేటువంటి ప్రవక్త బబులోను చెర తర్వాత పరిచర్య చేసినటువంటి ముగ్గురు ప్రవక్తలలో ఒక ప్రవక్త. ఒక మాటలో చెప్పాలంటే మొట్టమొదటి ప్రవక్త. చెర తర్వాత పరిచర్య చేసినటువంటి ప్రవక్తలు ముగ్గురున్నారు. హగ్గయ, జకర్య, మలాకి. అందులో మొదటివాడు హగ్గయి. ఈ హగ్గయి ఎక్కడ పరిచర్య చేశాడు అనంటే యూదుల మధ్య పరిచర్య చేశారు. యూదా రాజ్యంలో పరిచర్య చేశారు. ఈ యొక్క గ్రంథకర్త ఎవరని చూస్తే గ్రంథకర్త గురించి ఏమీ రాయబడలేదు కానీ దేవుని యొక్క వాక్కులు హగ్గయికి ప్రత్యక్షమవటం, ప్రత్యక్షమైన ప్రతి వాక్కును ప్రజలతో చెప్పటాన్ని బట్టి ఇది హగ్గయే రాసి ఉంటాడనేది బైబిల్ యొక్క పండితుల యొక్క అభిప్రాయం. ఈ గ్రంథము ఎప్పుడు రాయబడింది అని అంటే గనక మీరు ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కోరేషు అనేటువంటి పారసీక దేశపు రాజు కనపడతాడు. ఆ రాజు పరిపాలన అనంతరం వచ్చినటువంటి దర్యావేషు అనేటువంటి రాజు యొక్క పరిపాలన 2వ సంవత్సరంలో ఈ యొక్క హగ్గయి గ్రంథము రాయబడింది. మనకు హగ్గయి గ్రంథంలో కూడా మొదటి అధ్యాయం మొదటి వచనంలో కూడా కనపడుతుంది. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున అనే మాట కనబడుతుంది. అంటే ఇది 520 BCలో ఈ యొక్క పత్రిక అనేది రాయబడింది. హగ్గయి ప్రవచించినటువంటి కాలంలోనే జకర్య అనేటువంటి మరొక ప్రవక్త కూడా ప్రవచించడం జరిగింది. హగ్గయి, జకర్య 2 సందర్భాలు ఒకటే. 2 పుస్తకాలు గనక ఉన్నటువంటి చరిత్ర ఒకటే. ఇద్దరు ప్రకటించింది, పరిచర్య చేసింది ఒకే ప్రజల మధ్య. వారి ఉద్దేశం కూడా ఒకటే, మందిరము కట్టబడాలి అనేది. ఈ యొక్క హగ్గయి గ్రంథం అంతటిలో కూడా ప్రధాన అంశం ఏదైనా ఉందంటే గనక దేవుని పనిని వారు జరిగించాలి. సో అసలు మందిరం అనేటువంటి కాన్సెప్ట్ నెబుకద్నెజరు రాజు పడగొట్టిన తర్వాత మరలా తిరిగి కట్టడం అనేటువంటి ఈ తలంపులన్నీ కూడా ఈ యొక్క యోధా ప్రజలది కాదు. వాళ్ళేదో సొంతగా బాబెలు గోపురాన్ని కట్టుకున్న ప్రజల్లాగా ఒక నిర్ణయం తీసుకొని జరిగింది కాదు. ఇది దైవ నిర్ణయం. అది మనకు ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనబడుతుంది. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా. మనకు బైబిల్లో 5 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఐగుప్తు సామ్రాజ్యం, అషూరీయులు, బబులోనీయులు, మాదీయ పారసీకులు, గ్రీకులు, తర్వాత రోమన్స్, ఇలాగా కొన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి. ఈ బబులోను అనేటువంటి సామ్రాజ్యాన్ని ఓడించింది మాదీయ పారసీక దేశపు రాజు అనగా కోరెషు.
అతడు ఎప్పుడైతే బబులోను ఓడించాడో తన పరిపాలనలో మొదటి సంవత్సరంలోనే, అంటే అప్పటికి 20 సంవత్సరాలు రాజుగానే ఉన్నాడు మాదియా దేశానికి. కానీ బబులోను పరిపాలిస్తున్నటువంటి మొదటి సంవత్సరంలోనే దేవుడు కోరేష్‌ను మనసును ప్రేరేపింపగా రెండో వచనంలో కనబడుతుంది. యెజ్రెయా గ్రంథము 1 అధ్యాయం 2 వచనంలో. కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూడండి, దేవుడు కోరేషు అనేటువంటి ఒక రాజుకి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమని ఆజ్ఞ అంటే, తనకు మందిరమును కట్టించమని, యూదా దేశమందున్న యెరూషలేములో ఈ మందిరము కట్టించమని కోరేషుకు దేవుడు తన మనసును ప్రేరేపించి ఆజ్ఞనిచ్చాడు. అప్పుడు ఆ రాజు ప్రజలతో, ఎవరైతే యూదా దేశం నుంచి వచ్చారో వారితోటి, దేవుని ప్రజలైన వారితోటి ఆజ్ఞ కూడా జారీ చేశాడు. ఇదే విషయాన్ని ప్రజల ఎదుట కూడా చెప్తున్నాడు. దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు నాకు, నన్ను కట్టించమన్నాడు. 3వ వచనంలో, యెజ్రెయా గ్రంథము 1 అధ్యాయం 3వ వచనంలో కోరేషు రాజు ప్రజలతో అంటూ ఉన్నాడు, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండును గాక. ఇక్కడ కోరేషు చాలా చక్కగా మరి తన ప్రజలతో, దేవుని ప్రజలతో చెప్పాడు, ఎవరు ఆయన జనులై ఉన్నారో యూదా దేశమునకు బయలుదేరి వెళ్ళండి, దేవుని యొక్క మందిరాన్ని కట్టండి అని ఆజ్ఞ జారీ చేశాడు. కానీ ఇక్కడ ఒక దీవెన వచ్చిందని, ఒక వాగ్దానాన్ని కూడా కోరేషు రాజుతోటి దేవుడు చెప్పించాడు. పని ప్రారంభించక ముందే, ఆలోచనల యొక్క ఆరంభంలోనే దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. వారికి తోడయుండును గాక, వారి దేవుడు వారికి తోడయుండును గాక. సో ఈ తోడై ఉండు అనేటువంటి మాట, ఇది ఒక్కసారి కాదు, చాలా సందర్భాల్లో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే దేవుడు జరగబోయేటువంటి పరిస్థితులను చూచేటువంటి వాడు కాబట్టి, ఆయనకు భవిష్యత్తు ఎరిగిన వాడు కాబట్టి, మందిరము కట్టేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాలు ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి, నిరుత్సాహపడేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి, దేవుడు ముందుగానే వాగ్దానం ఇవ్వటం కూడా మనం గమనించాలి ఇక్కడ. సో ఆ విధంగా జనులకు చెప్పిన తర్వాత 4వ వచనంలో చాలా చక్కగా మరి కోరేషు రాజు ప్రజలను పంపించడం మాత్రమే కాదు, ఏ నెబుకద్నెజరు రాజు 3వ దండయాత్రలో వచ్చి దేవుని మందిరం ఉన్నటువంటి సామాగ్రిని అంతటిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడో, ఆ సామాగ్రి అంతటిని కూడా కోరేషు రాజు ఇప్పించి, వస్తువులే గాని, బంగారమే కానీ, వెండే కానీ, పశువులన్నిటిని కూడా సహాయంగా ఇచ్చి పంపించని మనం చూస్తున్నాం. కాబట్టి బబులోను చెరకు 3 విడతలుగా ప్రజలు ఎలాగైతే వెళ్ళారో, 3 విడతలుగా ప్రజలు విడుదల పొందుతారు కోరేషు మాద్య దేశం నుంచి. మొట్టమొదటి విడతలో 49,897 మంది విడిపించబడతారు. వీరందరూ కూడా దేవుని యొక్క మందిరాన్ని కట్టే విషయంలో వారు ముందుకు రావటం చూస్తున్నాం. వారు వచ్చి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి వారందరూ కూడా వచ్చారు. ఈ యొక్క ఆజ్ఞ కోరేషు పరిపాలనలోకి వచ్చింది 539 BCలో. ఆజ్ఞ జారీ చేసింది 538లో. ప్రజలు యెరూషలేమునకు చేరుకున్నది 586వ సంవత్సరంలో. ఆ సంవత్సరంలో మందిరానికి వారు పునాదిని కూడా వారు వేశారు. 536వ సంవత్సరంలో మనం ఇమేజ్ చూసినప్పుడు, 6వ ఇమేజ్ సంథింగ్, అక్కడ ప్రజలు పునాది వేశారు. యెజ్రెయా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ పునాది వేస్తున్నప్పుడు ప్రజలు ఏడ్చారండి.
యెజ్రా గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అక్కడ శిల్పకారులు చెక్కుతూ ఉండగా అక్కడ వృద్ధులు ఉన్నారు, అలాగే యవనస్తులు ఉన్నారు. అంటే చెరలో పుట్టినటువంటి కొంతమంది పిల్లలు ఉన్నారు. అలాగే సొలొమోను కట్టించినటువంటి దేవాలయాన్ని చూసినటువంటి వారు, అంటే చెరకు ముందు ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. వారు దేవాలయాన్ని చూశారు, మొదటి దేవాలయాన్ని. ఎప్పుడైతే రెండవసారి వచ్చి పునాదిని ప్రారంభించారో అప్పుడు 3వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది, మునుపటి మందిరమును చూచిన యాజకులలో, లేవీయులలోను, కుటుంబ ప్రధానులోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదును చూచి గొప్ప శబ్దముతో ఏడ్చరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచరి. కొంతమంది పాత మందిరాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు, కొంతమంది మరలా మందిరాన్ని కట్టుకుంటున్నామని యవనస్తులు వారు సంతోషిస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా కొన్ని ఆటంకాలు వారికి కలిగాయి. ఆ ఆటంకాలు కూడా యెజ్రా గ్రంథంలోనే మనకు కనబడతాయి. తత్తనై అనేటువంటి ఒక అధికారి, వీరు యూదులే కానివ్వండి, ఇంకా చాలా ప్రాంతాలు కూడా మాదీయ అధికారంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో యూదులు రోమియోల యొక్క ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లుగానే ఈ సందర్భంలో ఈ సమయానికి మాదీయ ప్రభుత్వం కింద ఈ యూదులే కానివ్వండి, యూదరాజ్యమే కానివ్వండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే తత్తనైనటువంటి అధికారి, అలాగే సమరయులు అనేటువంటి సంఘటన మనకు చరిత్ర చెప్తుంది. వీరందరూ కూడా దేవుని యొక్క పనిని అడ్డగించటం, ఆటంకపరచటాన్ని చూస్తాం. అందువల్ల ప్రజలు ఏమైపోయారంటే దేవుని యొక్క మందిర విషయంలో నిరుత్సాహం చెంది ఆటంకాల విషయంలో వారు ముందుకు వెళ్ళాక దేవుని యొక్క మందిరాన్ని ఆపివేయటం చూస్తాం. ఎన్ని సంవత్సరాలు ఆపేశారు అని అంటే 15 నుంచి 16 సంవత్సరాలు రమరమి అలా ఆ విధంగా పనిని అన్ని సంవత్సరాలు ఆపేశారనమాట. పునాది మటుకే వేశారు. ఆ మందిరము రెండవసారి కట్టబడేటువంటి మందిరం యొక్క కొలత కూడా దేవుడు చెప్పాడు. పొడవు 60 మూరలు, 60 మూరల వెడల్పు ఉండాలి. 3 వరుసల రాళ్ళతో పునాదిని వేయాలి, కట్టబడాలి. మధ్యలో ఒక చెక్కతో కూడా ఒక వరుసను కూడా వేయాలి అని దేవుడు చెప్తాడు. ఇంత పెద్ద పనిని పూనుకున్నప్పుడు అధికారుల ద్వారాగా, వేరే ఇతర జాతుల ద్వారాగా వచ్చేటువంటి ఆటంకాలను బట్టి పని ఆగిపోయింది. అటువంటి సమయంలో 15 సంవత్సరాలు గడిచిపోయింది. కోరేష్ అనేటువంటి ఆజ్ఞ ఇచ్చిన రాజు కూడా మరణించాడు. వేరొక రాజు వచ్చాడు. అటువంటి సమయంలో ప్రజలు దేవుని పని ఆపేసుకొని వారికి నచ్చినట్లుగా దేవుని మందిరం కట్టే సమయం ఇది కాదేమో అని వారు అనుకుంటూ ఉన్నారు. దేవుని మందిర పనిని ఆపి వాళ్ళ ఇళ్లను చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దేవుడు హగ్గయి అనేటువంటి ప్రవక్తను లేవనెత్తుతాడు. ఈ హగ్గాయి దేవుని యొక్క స్వరాన్ని విని చాలా ఉన్నట్లుగా దేవుని ప్రజలతో చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి మనకు హగ్గయి గ్రంథము ప్రారంభమవుతుంది. ప్రజలు ఎప్పుడైతే దేవుని మందిరాన్ని ఆపివేశారో అప్పటి సందర్భంలో దేవుడు హగ్గాయిని లేవనెత్తాడు. జకర్యా కూడా ఇదే సందర్భంలో కూడా పరిచర్లోనికి వస్తాడు. అతడు యవనస్తుడు. సో వీరిద్దరూ కూడా కలిసి దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని మందిర విషయమై, నిర్మాణ విషయమై మాట్లాడుతున్నారు. నేను మందిరం అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు తన ప్రజల దగ్గరకు చేరుకోవాలంటే మందిరం అనేది ప్రాముఖ్యమైనది. మందిరములో అర్పించబడేటువంటి బలి అర్పణలు, వారి పాప ప్రాయచిత్తం చేయబడేటువంటి బలి అర్పణలు, ఇవన్నీ కూడా వారిని ఆరాధనకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు ఇవన్నీ కూడా దేవుని ప్రజలను దగ్గర చేయడానికి మందిరం అనేది దేవుని సన్నిధికి సూచనగా మరి యొక్క మందిరం అనేది ఉంది. దేవుడు చెరలో తన ప్రజలు ఆ విధంగా నలిగిపోవటం, శ్రమ పడటం, బుద్ధి తెచ్చుకున్న దాన్ని బట్టి, కోల్పోయిన దాన్ని బట్టి దేవుడు తిరిగి వారిని పునరుద్ధరించాలని, ప్రోత్సహించాలని, తిరిగి కట్టాలని, వారిని మరలా ఒక గొప్ప రాజ్యంగా స్థిరపరచాలని దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి
మందిరం అనేటువంటి కాన్సెప్ట్ దేవుని దృష్టికి ఇది దేవుని పనిగా ఇది చాలా విలువైంది ఇప్పుడు. కాబట్టి వారిని త్వరపెట్టి ఒక రాజును సహితం ప్రేరేపించి దేవుడు ఈ మందిరాన్ని కట్టడానికి పంపించాడు. కానీ ఈ పని ఆగిపోయింది. ఇటువంటి సందర్భంలో హగ్గై వచ్చాడు. వచ్చి ప్రవచిస్తూ ఉన్నాడు. ఇందులో బాధాకరమైనటువంటి ఒక మాట 2వ వచనంలోను 4వ వచనంలో మనకు కనబడుతుంది. చూడండి, ఎవరైనా చదువుతారా 2వ వచనం అలాగే 4వ వచనం? హగ్గై గ్రంథము మొదటి అధ్యాయం. సమయం ఇంకా రాలేదు, ఉమ్, యెహోవా మందిరము కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబివేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? చాలండి. ప్రజలేమనుకుంటున్నారంటే ఈ మందిరాన్ని కట్టేటువంటి సమయము ఇది కాదని, మంచి సమయం కాదేమో, దేవుడు కట్టించడానికి ఇష్టపడితే దేవుడు ఆ సమయాన్ని ఇస్తాడని వారి ఆలోచనలో ఉంటూ దాన్ని ఒక సాకుగా చెప్పారు. కానీ వ్యక్తిగతంగా చూసినప్పుడు వారి హృదయాలు దేవుని పని మీద మనసు నిలిపినట్లుగా లేవు. దేవుడు అందుకని 4వ వచనంలో హగ్గై ద్వారా పలికించాడు, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో. సరంబి అనేటువంటి మాట దగ్గర ఒక చెక్కను తీసుకొని చెక్కతో అలంకరించబడినటువంటి ఇండ్లు అన్నమాట. చాలా విలాసవంతమైనటువంటి గృహాలు అప్పట్లో నిర్మించుకుంటున్నారు. చెక్క మీద మరి నగీషి పని చేయటం అంటే ఆ డిజైన్స్ చెక్కటాన్ని, ఆ చెక్కను తొలిచి ఒక అందమైన రూపాలను ఇచ్చి దాన్ని కప్పుకోవటం, ఇవన్నీ కూడా ఇంటికి అందాన్ని తీసుకురావటం, ఈ పనిలో ఇంటిని చక్కబెట్టుకున్నటువంటి పనులు వారు బిజీగా ఉన్నారు. కానీ దేవుని యొక్క పనిని వారు నిర్లక్ష్యం చేశారు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. దేవుడు అందుకని ఇది ఒక గద్దింపుగా, ఒక హెచ్చరికగా దేవుడు దీన్ని యోధా ప్రజలకు ఇచ్చాడనమాట. దేవుడు 5వ వచనంలో చెప్తున్నాడు, ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. అది ఏమనంటే, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడని దేవుడు చెప్తున్నాడు. ఇది ఒక హెచ్చరిక. మీరేం చేస్తున్నారు అనే దాని గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలా హెచ్చరించిన తర్వాత దేవుడు వారి విషయమై వారి జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు కారణం చెప్తున్నాడు. దేవుని మందిరం పని ఆపివేసిన తర్వాత వారు తమ సొంత పనులకు పూనుకున్నప్పుడు వారు కోల్పోయినటువంటిది, వారి ప్రయాసలో వారు చూస్తున్నటువంటి నష్టాలు, ప్రయాసకు దక్కినటువంటి ఫలాలను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు 6వ వచనంలో, విస్తారముగా విత్తనను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకి ఉన్నది, పానము చేయుచునను దాహము తీరకి ఉన్నది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను అది చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా చెప్తూ ఉన్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనమని చెప్తున్నాడు. దేవుని పైన ఆపివేసిన తర్వాత వీరికి కలిగింది ఏంటి అని అంటే, వీరి పంటలోను, వీరి ఆరోగ్య విషయంలోను, వ్యక్తిగత జీవితంలోను వీరికి నష్టం అనేది వచ్చింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునేటువంటి మాట 2 సార్లు ఈ యొక్క గ్రంథంలో కనబడుతుంది. ఇక్కడ దేవుడు తన పని విషయంలో ఎలా ఉంటాడు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా గంభీరంగా కనబడుతున్నాడు దేవుడు. తన పనిని జరిగించవలసినటువంటి విధానంలో దేవుని ప్రజలు జరిగించలా. అందుకే దేవుడు 2 ప్రవక్తలను లేవనెత్తాడు. సమకూర్పులు, సిద్ధపాటు, సమృద్ధిని ఇచ్చేది దేవుడే. దానిని సరైనటువంటి క్రమంలో జరిగించటము మరి ఎవరికి దేవుడు బాధ్యతను అప్పగించాడో వారు చేయాలి.
బబుల్లో నుంచి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడే కోరేషు రాజు ఈ యోధా రాజ్యానికి ఒక నాయకుని కూడా లేవనెత్తుతాడు. అతని పేరు జెరుబ్బాబెలు. ఇతడు దావీదు యొక్క సంతానానికి చెందినటువంటి ఒక వ్యక్తి. ఇతడు యేసుక్రీస్తు ప్రభువారు వంశావళిలో ఈయన పేరు కూడా రాయబడుతుంది. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మనం చూసినప్పుడు జెరుబ్బాబెలు అనేటువంటి పేరు కనబడుతుంది. ఈ జెరుబ్బాబెలు అనేటువంటి పేరు బబులోను దేశానికి సంబంధించినటువంటి పేరు. ఈ జెరుబ్బాబెలు కోరేషు రాజు యూదుల మీద అధికారిగా ఒక గవర్నర్ గా నియమిస్తాడు. అలాగే ప్రధాన యాజకునిగా యెహోషువ అనేటువంటి వ్యక్తిని కూడా నియమిస్తాడు. దేవుడు హగ్గై ద్వారా పలికిన మాటలు కేవలం ప్రజల విషయమే కాదు, ఈ అధికారుల విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు మొదటి వచనం గనక గమనించినప్పుడు అక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లను దేవుడు ఎత్తిపట్టి హగ్గై ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని పని విడిచిపెట్టి ఇలా చేయటం ద్వారాగా నష్టపోతున్నారు అంటే దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. వీరేమనుకుంటారు, సహజంగా చూసినప్పుడు 70 సంవత్సరాలు ఈ భూమి అంతా ఖాళీగా ఉంది, పంటలు పండించలేదు, మన దగ్గర సరైనటువంటి స్తోమతులు లేవు, లేదా రకరకాల కారణాలు వారు చెప్పుకోవచ్చు వారికి కలిగినటువంటి నష్టాలు. కానీ బ్యాక్గ్రౌండ్ లో దేవుని యొక్క పని అనేది చాలా గంభీరంగా జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విధంగా దేవుడు వారిని గద్దించిన తర్వాత వారి యొక్క ప్రతిఫలము, వారి యొక్క నష్టాన్ని దేవుడు తెలియచేసిన తర్వాత దేవుడు వారికి మరొక అవకాశాన్ని, ఒక ప్రోత్సాహకరమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అదేంటనంటే, పర్వతములెక్కి మాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినడలా దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని యొక్క ఇష్టాన్ని కూడా ఇక్కడ తెలియచేశాడు. మీరు పర్వతాల మీదకి వెళ్ళి మాను తీసుకొని వచ్చి నా మందిరాన్ని కట్టించినడల్లా నేను సంతోషిస్తా, నన్ను గణపరుచుకుంటా అని దేవుడు సెలవిచ్చాడు. కానీ వారు ఆ పని చేయక ఆ ప్రయాసను పక్కన పెట్టేసి, ఆ కాడిని పక్కన పెట్టి వీరు చేస్తున్నది ఏంటంటే, తమకు నచ్చిన జీవన విధానాలు వారు కొనసాగుతున్నారు. దేవుడు దీనికి ఇష్టపడక చెప్తున్నాడు, విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు, కొంచెమే పండుతుంది. ఇంటికి తేగది చెదరగొట్టబడుతుంది. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇంట్లో కట్టుకున్నటకు త్వరపడుట చేతనే కదా ఇదంతా జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. చాలా సార్లు ఇక్కడ మరి చెప్తున్నాను, మనకి ఏదైనా ఒక నష్టం కలిగినప్పుడు చాలా సార్లు కారణాలు మనకు చాలా కనబడతాయి. మన దేశంలో కూడా చాలా కారణాలు కనపడుతూ ఉంటాయి. కానీ మనకి ఏదైనా ఒక నష్టం కలిగినప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని దగ్గర పరీక్షించుకునేటువంటి ఆ విధానం ఉండాలి. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, దీని అంతటికి మూలం నేనే, ఇలా జరిగింది ఎందుకంటే మీరు నా పని విడిచిపెట్టారని దేవుడు చెప్పారు. కాబట్టి హగ్గై వెళ్ళి ఈ విధంగా చెప్పినప్పుడు ప్రజల అధికారులు, ఈ జెరుబ్బాబెలు, యెహోషువ అనేటువంటి ప్రధాన యాజకుడు, వీరందరూ కూడా దేవునికి మరలా భయభక్తులు పూని దేవుని యొక్క పనిని ప్రారంభిస్తారండి. ఈ విధంగా పనిని ప్రారంభించిన తర్వాత మరలా ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అది కూడా మనకు ఎజ్రా గ్రంథంలో మనకు కనబడుతుంది. అక్కడ అధికారులు మరి మాదియా దేశపు అధికారులకు దర్యావేషుకు ఒక ఉత్తరాన్ని రాసి, మరి కోరేషు ఆజ్ఞ ఇచ్చాడు అంట, ఆ ఆజ్ఞ ఉన్నదో లేదో ఒకసారి గ్రంథాలు తెరిచి చూడండి. వీరైతే ఇక్కడ మహాదేవుని యొక్క మందిరం కడుతున్నారు, కొంతమంది అధికారుల పేరు చెప్పి ఈ యొక్క మందిరాన్ని కడుతున్నారు అని ఒక లేఖను దర్యావేషు రాజుకు వారు రాయటం జరిగింది. దర్యావేషు రాజు మరి గ్రంథాలను తీసుకొచ్చి చదివినప్పుడు కోరేషు పరిపాలన మొదటి సంవత్సరంలో మరి రాయబడినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా, ఏదైతే ఎజ్రా గ్రంథంలో ఉన్నాయో అవన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడిన తర్వాత అక్కడ కోరేషు ఆజ్ఞాపించాడని, కోరేషే ఆ మందిరానికి కావలసిన సమృద్ధిని దేశం యొక్క ఖజానాలో నుంచి ఇవ్వాలని ఆజ్ఞాపూర్వకంగా రాయించడం ద్వారాగా దర్యావేషు తిరిగి వారికి ఒక ఉత్తరాన్ని కూడా రాసి
ఎవరు కూడా ఆ పనిని ఆటంకపరచొద్దు. ఆ పని ముగించేంత వరకు వారికి సహాయం చేయండి. ఆ దేవుని మందిరంలో బలులు అర్పించడానికి కావలసిన పశువులను, మందలను కూడా మీరే అందించండి. ఆ మందిర పనిని అడ్డగించే వారు ఎవరైనా సరే శాపగ్రస్తులు అవుతారు. వారి వారిని ఉరి తీయబడతారు. వారికి కఠినమైన శిక్ష ఉంటుంది. అలాగే ఆ పనిని అడ్డగించుకునేటువంటి వారికి ఆ దేవుడు కూడా వారిని శపిస్తాడు అని కూడా దర్యావేషు రాజు చేత కూడా దేవుడు పలికిస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడే ఈ పనిని ప్రారంభించడానికి ముందు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి ఇశ్రాయేలు ప్రజలకు, ఆ యూదా ప్రజలకు. వారి దేవుడు వారికి తోడై ఉన్నాడు. వారి దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఇదే మాట చెప్తున్నాడు ఇక్కడ హగ్గీ కూడా. ఏంటనంటే మీరు ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండనని దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఇదంతా కూడా మొదటి అధ్యాయంలో జరిగింది. ఇక రెండవ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఇంకా దేవుని యొక్క పనిని ప్రారంభించినప్పుడు ఆ దేవుడు మరలా రెండవ అధ్యాయంలోకి వచ్చాం. రెండో అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు చాలా మంది ఏడవటాన్ని మనం చూసాం. కొంతమంది అరవటాన్ని చూసాం. ఇలా ఎందుకు జరిగిందని అంటే కట్టబడుతున్న మందిరము సొలొమోను కట్టిన మందిరానికి ఏమాత్రం కూడా పోలిక లేదు. ప్రజలు అనుకునేది దేవుడు విన్నాడు. అందుకనే హగ్గీని పంపించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారంటే వాళ్ళు రెండో అధ్యాయం 3వ వచనం, పూర్వకాలమున ఈ మందిరమును కలిగిన మహిమ చూసిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందుకు పోలినది కాదని తోచుచున్నది కదా. ఇది ప్రజల యొక్క ఆలోచన. దేవుడు ఎరిగి హగ్గీతోటి చెప్పిస్తున్నాడు. ప్రజలకు ఈ మందిరాన్ని సొలొమోను మందిరంతో మనం పోల్చలేమని వారు మరలా నిరుత్సాహానికి గురవుతున్నటువంటి పరిస్థితిలో దేవుడు హగ్గీతోటి కొన్ని వాగ్దానాలను, అక్కడ గంభీరమైనటువంటి వాగ్దానాలు, తన మందిర విషయమై, ఇది ఒక భవిష్యత్తు విషయమైనటువంటి కూడా వాగ్దానం చాలా ప్రాముఖ్యమైనది. అది ఏంటి అని అంటే హగ్గీ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం ఉంది. ఈ కడవరి మందిరం యొక్క మహిమ అంటే మీరు కడుతున్నటువంటి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సొలొమోను మందిరంలో నివసించిన మహిమ కంటే అధికమైన మహిమ ఈ కడవరి మందిరానికి నేను ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అంటే వీరందరూ కూడా ఒక స్ట్రక్చర్ని చూస్తున్నారు, పరిమాణాన్ని చూస్తున్నారు. ఎంత విస్తారంగా ఉంది, ఎంత పెద్దగా ఉందని చూస్తున్నారు. కానీ దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది చూడండి. దేవుడు ఆ ఏమి పైరూపాన్ని చూడట్ల. అక్కడ జరుగుతున్న మందిరం ఎలా ఉంది, అందంగా ఉందా, సుందరవంతంగా ఉందా, వైభవంగా ఉందా, అదేం గమనించట్లా. దేవుడు చూస్తున్నది ఏంటనంటే వారితో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. వారిని మరలా ధైర్యపరచాలని, వారిని కట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే దేవుడు యొక్క వాగ్దానము చేయటం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పరిమాణాన్ని చూచేటువంటి వాడు కాదు. అక్కడ జరిగేటువంటి పని ప్రమాణాల ప్రకారం జరుగుతుందా లేదా, కడుతున్నటువంటి వారు ఎలా కడుతున్నారు అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత వారిని ధైర్యంగా ఆదరిస్తున్నాడు. 4వ వచనంలో, అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమన్నది, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకొనుము, దేశంలోని సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. మీరు ధైర్యంగా ఉండి పని జరిగించండి, ఎందుకంటే నేను మీ మధ్య ఉన్నాను. ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు నేను మీతో నిబంధనలు చేశాను, అది జ్ఞాపకం తెచ్చుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది, ఏ విధంగా కూడా మీరు భయపడొద్దు. భయపడకూడి ధైర్యంగా ఉండడనే మాట దగ్గర ఏంటంటే పని విషయంలో స్థిరంగా ఉండండి. పని విషయంలో స్థిరంగా ఉండాలని దేవుడు వారికి గట్టిగా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఇక్కడ మరి ఈ మందిర విషయాన్ని బట్టి జరిగేటువంటి భవిష్యత్తు సంఘటనలు కూడా ఈ యొక్క గ్రంథంలో రాయబడ్డాయి.
మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలం ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను కంపింపజేతును. నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ పదే పదే మనం వింటున్నటువంటి మాట ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మనకు నెబుకద్నెజరు రాజు తనకు తాను అనుకోవచ్చు, నేనంతటిని జయించానని, ఈ లోకమంతటికి, ఈ రాజ్యాలంటికి చక్రవర్తినని. కోరేష్ కూడా అనుకోవచ్చు, ఇదంతా కూడా జయించాను, అధికారం అంతా నాదేనని. కానీ వెనక ఉన్నటువంటి ఆ జ్ఞానం అంతా కూడా దేవునిదే. ఇక్కడ దేవుడు జరగబోయేటువంటి సంగతులను చెప్తున్నాడు. ఒక మారు నేను ఈ యొక్క ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, నేలను కంపింపచేతును. అంత మాత్రమే కాదు, అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు ఈ మందిరము దగ్గరకు తేబడతాయని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. వెండి నాది, బంగారము నాది అన్నట్లుగా దేవుని యొక్క మందిరాన్ని సమృద్ధితో నింపటము అది దేవుని యొక్క పనిగా మనము అర్థం చేసుకోవాలి. అందుకని దేవుడు ఇంతగా చెప్తూ ఈ కడవరి మందిరము, ఈ మందిరము మునుపటి మహిమ కంటే అధికమైన మహిమతో నింపుతాను అని దేవుడు చెప్పడం ద్వారాగా వారి ప్రజల్లో, కృంగిపోయినటువంటి వారి ప్రజలకు దేవుడు ఒక ప్రోత్సాహాన్ని దేవుడు ఇస్తున్నాడు. మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు గద్దిస్తున్నాడు, హెచ్చరించాడు. కానీ ఇక్కడ ప్రోత్సహిస్తున్నాడు. పని జరిగించడానికి మీరు కడుతున్నది ఏదో సామాన్యంగా కట్టట్లేదు, మీరు కట్టేది ఏదో వ్యర్థంగా కట్టట్లేదు, దీని వెనక నా ఉద్దేశాలు ఉన్నాయి, నేను అధికమైన మహిమతో నేను నింపుతాను అని దేవుడు చెప్పి వారిని ప్రోత్సహించాన్ని చూసినప్పుడు ప్రజలు మరింత ఉత్సాహంగా దేవుని యొక్క పని జరిగిస్తున్నారు. ఇలా జరుగుతున్నప్పుడు మరి 3వ సందేశముగా మరి 10వ వచనం నుంచి 19వ వచనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు హగ్గై ప్రవక్తను పంపించి మరొక విషయమే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ అపవిత్రత, పవిత్రత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హగ్గైని పిలిపించి యూదా ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏంటనంటే, ధర్మశాస్త్ర గ్రంథాన్ని విచారణ చేయము. 12వ వచనం, ఒకడు ప్రతిష్టమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకుని తన చెంగుతో రొట్టెనైనను, వంటకమునైనను, ద్రాక్షరసమునైనను, తైలమునైనను, మరి ఏ విధమైన భోజన పదార్థమునైనను ముట్టినడలా ఆ ముట్టినది ప్రతిష్ట మగునా అని యాజకులను అడగా వారు కాదనిది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకునే ఒక పాఠాన్ని ఇక్కడ ప్రజలకు నేర్పించడానికి ఇష్టపడ్డాడు. ఆ పాఠం ఏంటనంటే, ప్రజలు దేవుని యొక్క మందిరాన్ని కడుతున్నారు, కానీ దేవుని మందిరం కట్టినంత మాత్రాన వారి జీవితాలు పరిశుద్ధంగా మారు అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఈ సందర్భం అంతా కూడా. ఏముంది ఇక్కడ? ప్రతిష్టమైనటువంటి మాంసము తన వస్త్రపు చెంగు కట్టుకొని, ఆ వస్త్రపు చెంగు కట్టుకున్న ఆయన రొట్టెనే గాని, రొట్టె అంటే పిండి పదార్థం, వంటకం అని అంటే రకరకాల, అందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి అది వంటకాలు. ద్రాక్షరసము, అలాగే తైలము, మరి ఏ విధమైనటువంటి భోజన పదార్థాలు, మాంసమైనా సరే ముట్టినలా ముట్టినది ప్రతిష్ట మగిన యాజకులు అడగ ఎవరు కాదనరి. ఎందుకంటే ప్రతిష్ట చేయబడినటువంటి ఏ వస్తువు కూడా వేరొక వస్తువునది ప్రతిష్ట చేయలేదు, అది పరిశుద్ధం కాలేదు. ఇప్పుడు కరోనా టైంలో అర్థం చేసుకోవాలంటే, కరోనా టైంలో కరోనా వచ్చినప్పుడు చాలా మంది వ్యాక్సిన్లు వేయించుకున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్లు వేయించుకున్న నేను కరోనా వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకుంటే వాడు కరోనా తగ్గిపోతుందా? ఆ వైరస్ తగ్గిపోదు. వాడికి కూడా వ్యక్తిగతంగా ఆ యొక్క వ్యాక్సిన్ అనేది అతడు వేయించుకోవాలి, ప్రతి ఒక్క వ్యక్తి. అలానే ఇక్కడ ఏ ఒక్క వస్తువు కూడా వేరొక వస్తువును ప్రతిష్ట చేయలేదు.
కానీ దానికి బదులుగా ఏముంది 13వ వచనంలో, శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనా ముట్టిన యెడల తాను ముట్టినది అపవిత్రమగును. పైన చెప్పినటువంటి ఏదైనా మాంసానైనా, రొట్టెనైనా, వంటకానైనా, ద్రాక్షరసము, తైలము, పాత్రలు ఏది ముట్టుకున్నా గాని అది అపవిత్రమవుతుంది. కరోనాని ఇప్పుడు మరలా ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఒకవేళ కరోనా వచ్చిన వ్యక్తి మరొక వ్యక్తిని గనక తాకితే ఏమవుతుంది? కరోనా వస్తుంది. కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి ఇంకొక వ్యక్తిని గనక గాలి తగిలినా గాని, ఆ వ్యక్తిని పట్టుకున్నా గాని, ఆ యొక్క వ్యాధి అంటుకున్నటువంటి ప్రమాదం ఉంది. కానీ పవిత్రత అలా వచ్చేది కాదు. పవిత్రత కేవలం దేవుని దగ్గర నుంచి మాత్రమే వచ్చేది. అపవిత్రత అది ఏ విధంగా అయినా సరే వ్యాప్తి చెందుతుంది. అది వ్యాప్తి చెందడానికి చాలా త్వరగా కారణాలున్నాయి. కానీ పరిశుద్ధత మాత్రం దేవుని దగ్గర నుంచి మాత్రమే రావాలి. కుష్ఠరోగిని పట్టుకున్నప్పుడు ఆ రోగము ప్రభు కాలంలో అది నయమైపోయింది. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటి అనంటే, ఇదంతా కూడా చెప్పేది ఎందుకు అనంటే, మీరు నా మందిరాన్ని కట్టినంత మాత్రాన, నా మందిరాన్ని పునాది ప్రతిష్ఠ వేసి మందిరాన్ని కట్టడానికి ముందు బలులు అర్పించినంత మాత్రాన, మీ చేతులు, మీ హృదయము ఇవన్నీ కూడా నా మందిరంలో ప్రయాసపడుతుండగా మీరేమి పవిత్రులు కారు. నేను మిమ్మల్ని దీవించడానికి ఈ మందిరం మాత్రమే కాదు, మీ హృదయాలు కూడా పవిత్రంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 14వ వచనం చెప్తున్నాడు చూడండి. అప్పుడు హగ్గయి వారికి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ ప్రజలు ఈ జనులను నా దృష్టికి అలాగనే చేసి ఉన్నారు. వారు చేయు క్రియలని వారు అచ్చట అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములు. ప్రజలు చేసేవి అన్ని కూడా, వారి క్రియలన్నీ కూడా దేవునికి అపవిత్రంగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు కట్టినంత మాత్రాన మీరేమి పరిశుద్ధులు కాదు, మీరు అపవిత్రతతో ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఈ విధంగా నష్టపోవడానికి కారణం ఏంటి అంటే, మీరు అపవిత్రులుగా ఉన్నారని దేవుడు జ్ఞాపకం చేశాడు. అందుకనే 15 నుంచి మరి 19 వచనం వరకు మనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని పర్సంటేజ్‌లో దేవుడు వారి నష్టాన్ని చెప్తున్నాడు. 20 కుప్పలు కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే. 50% మాత్రమే ధాన్యం వరకొస్తుంది. 50 తొట్టెల యొద్దకు ఒకడు రాగా 50 కొలలు తీసుకుందామని తోడుకుందామని తొట్టి దగ్గర రాగా 20 కొలలు మాత్రమే దొరుకుతుంది. 40% మాత్రమే ద్రాక్షరసం వారికి దొరుకుతుంది. తెగులుతో, కాటుకతోను, వడగండ్లతోను మీ కష్టార్జితం అంతటి నేను నాశనం చేశాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకోండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు పునాది వేసినది మొదలుకొని సంభవించిన వాటన్నిటిని కూడా పరిశీలన తెచ్చుకోండి. పొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనా, అంజూరపు చెట్లైనా, దానిమ్మ చెట్లైనా, ఒలివ చెట్లైనా ఫలించాయా? ఫలించలేదు. మీరు గనక పవిత్రులుగా మీ హృదయాలను గనక చేసుకొనగలిగితే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోగలిగితే, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు అక్కడ వారితో మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. ఇదే సందర్భం నాకు ఆదాము సంఘటన మనకు జ్ఞాపకం అవుతుంది. ఆదాము ద్వారాగా లోకంలోనికి పాపము ప్రవేశించింది. ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము యొక్క గర్భంలో మనం అందరం కూడా ఉన్నాం. ఆదాము లేకపోయినా ఇప్పుడు జీవిస్తున్న మనలో ఉన్నది ఆదాము యొక్క స్వభావమే. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు గనక మన కాలంలో జీవించిన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ద్వేషించేవాళ్ళం. రోమన్స్ ఏ విధంగా యూదులు వారందరూ కూడా చేశారో మనం కూడా అదే విధంగా చేసేవాళ్ళం. ఎందుకంటే మనలో ఉన్నది కూడా ఆదాము యొక్క స్వభావమే. కానీ క్రీస్తు యొక్క స్వభావం గనక రావాలి అంటే గనక క్రీస్తు దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రమే అది మనకు వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధతను ఇచ్చేది కేవలం దేవుడు మాత్రమే. మనుషులు దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, మరి ప్రయాసంతో కూడా ఆశీర్వదించబడటానికి కావాల్సింది ఏంటి అనంటే దేవుని యొక్క దీవెనలు. దేవుడు దీవించాలంటే ఆ వ్యక్తి దేవుని దృష్టికి పరిశుద్ధుడిగా కనబడాలి, పవిత్రుడిగా కనపడాలి. ఇప్పుడు మనము చాలా సార్లు సహజంగా చెప్పుకుంటూ వినే ఉంటారు మీరు కూడా. అయ్యగారు బిడ్డలైనంత మాత్రాన వారేమి
రక్షణ వారికి ఉన్నట్లు కాదు. లేదు గుడికెళ్ళినంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన వారు రక్షణ పొందినట్లు కాదు అని మనం చెప్పుకున్నట్లుగానే, ఇక్కడ కూడా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధత అనేది ఎవరి ద్వారాగో ఎవరికో పుట్టామని వచ్చేది కాదు. ఇది ఏంటనంటే దేవుడిచ్చేది. కాబట్టి దేవుడు తన ప్రజల దృష్టిని ఆలోచింప చేస్తూ తన వైపు తిప్పుకుంటూ ఉన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు మరలా అదే నెలలో దేవుడు ఒక వాగ్దానం కూడా జెరుబ్బాబెలు విషయమై దేవుడు ఇస్తూ ఉన్నాడు. చివరి భాగం 20 నుంచి 23 వచ్చిన గనక చూసినప్పుడు జెరుబ్బాబెలు యొక్క అధికారాన్ని గురించి దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు. అదేంటనంటే, అతన్ని నా సలహాదారుగా పెట్టుకుంటాను, అతనికి ఒక అధికారం ఇస్తాను, అతనికి ముద్ర ఉంగరాన్ని ధరింప చేస్తాను, ఇరవై 23 వచ్చును, నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు, జెరుబ్బాబెలును దేవుడు తన వంశంలో, దావీదు వంశంలో జ్ఞాపకం చేసుకోవటం, తనకు ఒక అధికారపు ఉంగరాన్ని. ఎందుకనంటే ఈ ఉంగరాలు రాజుకి సలహాదారులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర మాత్రమే ఉంటాయి. వారికి ఉంగరాల పైన ఒక ముద్రలు కూడా ఉంటాయి, ఆ దేశానికి సంబంధించినటువంటి ముద్రలు. కానీ ఇక్కడ ఏ ముద్ర ఉందో తెలియదు, కానీ ఆ ముద్ర ఉంగరాన్ని ఇవ్వటం ద్వారాగా దేవుడు ఒక అధికారాన్ని ఇస్తున్నట్లుగా చెప్తూ ఉన్నాడు. అంటే భవిష్యత్తులో మరి దేవుడు అధికారము ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, కొన్ని విషయాలు ఈ మందిరం అంతా కూడా అయిపోయిన తర్వాత 21 వచ్చిన 20 వచనంలో, ఆకాశమును భూమిని నేను కంపింప చేయుచున్నాను, రాజ్యముల సింహాసనములు నేను కింద పడవేతును, అన్ని రాజుల రాజ్యములకు కలిగిన బలమును నాశనం చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును. ఇవన్నీ కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి మాటలు. ఎవరైతే బలంతో ఉన్నారు, ఎవరైతే ఆయుధ సామాగ్రిని కలిగి ఉన్నారు, ఎవరైతే అణువస్త్రాలను కలిగి ఉన్నారు, ఇవన్నిటిని కూడా దేవుడు నాశనం చేస్తాను నాకు సమయం వచ్చినప్పుడు. భూమి మీద ఉన్నటువంటి రాజ్య సింహాసనాలన్నీ కూడా పడవేస్తాను, ఎందుకంటే దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేశాడంటే, అన్ని రాజ్యాలు నడిపించేది దేవుడే. తన ప్రజల విషయంలో జరిగినటువంటి ప్రతి పరిస్థితి వెనక దేవుడు ఉన్నాడు, చరిత్రలో దేవుడు ఉన్నాడు. ప్రతి పాపాన్ని సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తన మందిరంను కట్టి ప్రజలను మరలా దగ్గరగా చేర్చుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఇది మనకి ఈ గ్రంథము మనకు తెలియజేస్తుంది. 2 అధ్యాయాలున్న బ్యాక్గ్రౌండ్ స్టోరీని గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ యొక్క గ్రంథము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క గ్రంథం ద్వారాగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఖచ్చితంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన పని విషయంలో రాజీ పడాడు, తన పని విషయంలో కాంప్రమైజ్ కాడు. పనిని చాలా జాగ్రత్తగా జరిగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు చరిత్ర పరంగా ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి నేను కేవలము స్పిరిచువల్ గానే మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. చరిత్రగా చెప్పాలంటే అనేక, మరి ప్రతి దానికి కూడా మనం కారణాలు చెప్పొచ్చు, డేట్స్ తో సహా చెప్పొచ్చు, విభాగించి చాలా చెప్పొచ్చు. కానీ ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలని మాత్రమే ఈ విధంగా చెప్పాను. ఇంతటితో యొక్క ముగిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్కషన్ లోకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ షేరింగ్ అద్భుతమైనటువంటి సెషన్ని. ఇప్పటి వరకు బ్రదర్ ప్రవీణ్ గారి చేత, అదేవిధంగా మీ చేత వినటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశం బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాము. ఓకే, ఈ సమయంలో మనం డౌట్ సెషన్లోనికి వెళ్దాము.